ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు. ఆయన మాట తప్పని వాడు. 110వ సంకీర్తన 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము జీవిస్తున్న ఈ కాలములో మనుషుల మాటలు మారిపోతున్నాయి. వాగ్దానాలు నిలవడం లేదు, నమ్మకము కొరవడుతుంది. అయితే ఈ అస్థిరమైన లోకములో మార్పు లేని ఒకే ఒక స్వరముంది. అది మన దేవుని స్వరము. ఈరోజు మనము ధ్యానించబోయే దేవుని వాక్యము మనకిదే మహాసత్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు అని. అవును ప్రియులారా, ఇది సాధారణమైన వాగ్దానము కాదు. ఇది యెహోవా చేసిన ప్రమాణము. మనుషులు మాట ఇచ్చి మరిచిపోవచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆయన దానిని నెరవేర్చకుండా ఉండడు. ఆయన చెప్పినది శాశ్వతము. ఆయన చేసిన ఒప్పందము చిరస్థాయిగా ఉంటుంది. ఈ వాక్యము ద్వారా దేవుడి రోజు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, మన కోసము నిలిచే ఒక నిరంతర యాజకుడు ఉన్నాడు. కాలముతో మారిపోని, పరిస్థితులతో కుంగిపోని, పాపముతో అపవిత్రము కాని యాజకుడు ఆయన మన జీవితాల మధ్యలో నిలిచి మన బలహీనతలో మన తరపున ప్రార్థించే యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, మనము ఒంటరిగా ఉన్నామనిపించిన వేళ, మన ప్రార్థనలు ఎవరు వింటారో అనిపించిన క్షణములో ఈ వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని ప్రమాణము మన పక్షముగా నిలిచింది. ఆయన మాట తప్పడు కాబట్టి మన ఆశ నిరాశ కాకుండా ఉంటుంది. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాల్లో నూతన విశ్వాసాన్ని, నూతన ధైర్యాన్ని, నూతన ఆశను రేపాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం ఆ దేవుని సన్నిధిలో మన హృదయాలను తెరిచి ఆయన మాటకు చెవియొగ్గి ఆయన చెప్పే మాటలు వినేవారమై ఉందామా? అవును ప్రియులారా, దేవుడు నీకిచ్చిన మాట తప్పడు. ఆయన చేస్తానన్న కార్యమును చేయకమానడు. ఆయన సెలవిస్తున్నాడు, నేను మాట తప్పేవాడను కాదు అని. నరునిలాగా నేను పలికి బొంకేవాడను కాదు అని ఆయన లేఖనములో సెలవిస్తున్నాడు. తన ప్రజలైన వారు ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయన యందు నమ్మిక విశ్వాసాన్ని ఉంచినప్పుడు వారిని ఎంతో నమ్మకముగా, ఎంతో విజయవంతముగా గమ్యానికి చేర్చాడు. ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన చేసిన ప్రమాణమును, వారికిచ్చిన వాగ్దానములను ఎలాంటి భయంకరమైన పరిస్థితులను దాటించుకొని, కఠినాతి కఠినమైన ఫరోను దాటించి, ఫరోను వంచి, అగ్నికొలిమి ఇనుప కొలిమి అయిన ఐగుప్తు నుండి, బానిసత్వము నుండి వాగ్దాన భూమికి తన ప్రజలైన ఇశ్రాయేలులను ఏ విధముగా నడిపించాడో, ఆయన ఇచ్చిన మాటను ఏ విధముగా నెరవేర్చాడో, ఏ కష్టమైన, ఇంత భయంకరమైన పరిస్థితులనైనా ఆయన మాట తప్పకుండా ఏ విధముగా వారిని గమ్యానికి చేర్చాడో అనేది మనము స్పష్టముగా లేఖన భాగములో చదువుకుంటాం. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి, మాట నెరవేర్చుకోలేకపోవడానికి ఆయన బలహీనుడు కాదు, బలవంతుడైన దేవుడు. మాట ఇచ్చి మాట మీద నిలబడే శక్తి కలిగినవాడు, నిలబడడానికి సమర్థత కలిగినవాడు. ఆయనను గూర్చి లేఖనములో వ్రాయబడి ఉంది, ఆయన సర్వాధికారి అనే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అని. ఇంత సర్వశక్తి కలిగిన వాడు, సర్వ సృష్టి మీద అధికారము కలిగినవాడు, ఆయన మాట
తప్పాల్సిన అవసరము ఇక ఏముంటుందో ఆలోచించండి. ఎంత మాత్రము కూడా ఉండదు కదా. ఎందుకంటే ఈ సర్వశక్తులు, ఈ భూమి, ఆకాశము, ఈ సమస్తం యొక్క శక్తులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనకు అసాధ్యమైనది ఆయనను దాటి వెళ్ళగలిగింది, ఆయన చేయలేనిది, ఆయన చేత కానిది ఏది కూడా లేదు. అందుకే మాట ఇచ్చాడు అంటే ఆ మాట పైన నిలబడతాడు. ఆయన ఎప్పటికీ కూడా మాటను దాటిపోడు. ప్రమాణము చేశాడు అంటే ఆ ప్రమాణమును తప్పక నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా ఆయన ఏదైనా ప్రమాణము చేసి ఉంటే, నా ప్రమాణాన్ని దాటిపోడు కాబట్టి విడిచిపెట్టొద్దు, తండ్రి ప్రమాణము చేశావు కదా అని ఆయన పాదాలు పట్టుకొని ఆయనను వేడుకొనండి. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము కదా, దేవుడు నాకు మాట ఇచ్చాడు కానీ నెరవేర్చలేదు అని. ఆయన ప్రమాణము చేశాడు నా కుటుంబ విషయంలో, నా జీవితంలో, కానీ ఆ ప్రమాణాన్ని ఆయన నెరవేర్చలేదని అనిపిస్తుంది. కానీ ప్రమాణాన్ని ఆయన నెరవేర్చలేకపోవడము కాదు, కానీ నీవు ఆ ప్రమాణాన్ని అర్థము చేసుకోలేదేమో. ఆయన ఏ మాట ఇచ్చాడో, ఆయన ఏ విధముగా నీతో మాట్లాడాడో అనేది నీకు ఒకవేళ అర్థము కాకపోయి ఉండొచ్చు. అందుకే నువ్వు దేవుణ్ణి అపార్థము చేసుకున్నావేమో. అయితే దేవుణ్ణి అడుగు, తండ్రి ఈ విధముగా మాట్లాడవు కదా, ఈ మాట ఇచ్చారు కదా తండ్రి, మరి ఎందుకయ్యా నాకు జరగటలేదు, ఎందుకు నా జీవితము ఇలా అయింది, ఎందుకు మీరిచ్చిన మాట నేను పొందుకోలేకపోయాను, ఈ వాగ్దానము నా జీవితంలో ఎందుకు జరగలేదు అని ప్రభువుని అడగండి. తప్పకుండా ఆయన మరలా నీకు జవాబిస్తాడు. తప్పకుండా మరలా ఆయన నీతో మాట్లాడుతాడు. మరలా తన ప్రమాణాన్ని నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే నీవు ఆయనను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు ఆయనను దాటిపోతూ ఉన్నా ఆయన నిన్ను దాటిపోలేడు. నీవంటే ఆయనకెంతో ప్రేమ, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. నీ తండ్రి కంటే ఎక్కువగా, నీ తల్లి కంటే ఎక్కువగా, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ సమస్తము కంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే మరలా ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను మాట తప్పానని అనుకుంటున్నావు కదా, నేను ప్రమాణాన్ని దాటిపోయాను అని అనుకుంటున్నావు కదా, నేను మాట తప్పలేదు. తప్పకుండా నీ జీవితంలో నేను మేలు చేయబోతున్నాను. నీకిచ్చిన మాట నేను నెరవేరుస్తానని, ప్రమాణాన్ని నెరవేరుస్తానని దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన నీకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని దేవుడు అబ్రహాముతో ప్రమాణము చేశాడు. ఎటువంటి సమయంలో చేశారు అనంటే అప్పటికి అబ్రహాముకి ఒక్క బిడ్డ కూడా లేరు. శారా గుడ్రాలుగా ఉంది. అప్పుడు దేవుడు ప్రమాణము చేశాడు. చూడండి ప్రియ సహోదరి, సహోదరుడా, బిడ్డలు లేరు అనుకుంటున్నావు కదా, అయితే నేను ఒకానొక సమయాన నీ బిడ్డలను విస్తరించబోతున్నాను, నేను నిన్ను విస్తరింపచేస్తానని దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ప్రమాణాన్ని దాటిపోలేదు. ఎటువంటి పరిస్థితి అయినా శారా ముసలితనములోనికి వచ్చిన, అబ్రహాము ముసలివాడైపోయినప్పటికీ అటువంటి సమయంలో కూడా నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. దేవుడు అబ్రహాముకు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, హన్నాకు దేవుడు మాటిచ్చాడు. మరలా ఈ రోజులు వచ్చేసరికి నువ్వు కుమారుని కంటావని దేవుడు అద్భుతకరముగా తనిచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. హిజ్కియా భయంకరమైన మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు దేవుడు హిజ్కియాకు మాటిచ్చాడు. నీ కన్నీటిని నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15
సంవత్సరాల ఆయుష్ను నీకిస్తున్నాను, నేను స్వస్థపరుస్తున్నానని దేవుడు అద్భుతకరముగా భయంకరమైన వ్యాధి, మరణకరమైన వ్యాధి, మరణము కొరకే వచ్చింది, కానీ దాని నుండి కూడా విడిపించి హిజ్కియాను నిలబెట్టాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ఆయన సెలవిస్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. ఆయనను విశ్వసించలేకపోవడం వల్ల, ఆయన యందు నమ్మిక లేకపోవడం వల్ల, ఆయన చేసిన ప్రమాణమును మనము నమ్మకపోవడం వల్ల అనేక సార్లు ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని అద్భుత కార్యాలను చూడలేకపోతున్నాం. ఆయనను మన దాకా తెచ్చుకోలేకపోతున్నాం. మన అవిశ్వాసాన్ని బట్టి, మన అపనమ్మికను బట్టి ఆయన మనకు దూరమవుతున్నారు. ఆయన కార్యాలు మనకు దూరమవుతున్నాయి. ఆశీర్వాదాలు దూరమవుతూ ఉన్నాయి. అంతేకాని ఆయన బలహీనుడు అవడం వల్ల, ఆయన చేయలేకపోవడం వల్ల ఇంత మాత్రము కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యపరిచే దేవుడు తప్పక అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యమును ఈరోజు జీవాక్యము వినుచున్న నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో, అది నాకు అసాధ్యమైన కార్యము, ఇవి నాకు చేత కాదు, ఇవి నేను చేయలేను, దీన్ని నా భర్త చేయగలుగుతారా, నా భార్య చేయగలుగుతుందా, నా బిడ్డలు చేయగలుగుతారా, ఇవి మాకు సాధ్యమవుతాయా అని మీరు అనుకుంటూ ఉన్నారా? అయితే ఆయన వాగ్దానాలను పరిశీలన చేస్తే నీ ప్రతి సమస్యకు ఆయన దగ్గర జవాబు ఉంది. నీ ప్రతి సమస్యకు సంబంధించిన వాగ్దానములు ఆయన చేసి ఉన్నాడు. ఏ వాగ్దానం అయితే నువ్వు నమ్మగలుగుతావో ఆ వాగ్దానము నీ జీవితంలో క్రియారూపము దాలుస్తుంది. నువ్వు ఏ వాగ్దానమైతే నమ్మలేకపోతావో, అవేవి నమ్మలేకపోతే అవి నీ జీవితంలో నువ్వు చూడలేవు. కాబట్టి ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము, నేను మాట తప్పని వాడను. ప్రతిరోజు ఈ వాగ్దానము వింటున్నావు, వాక్యము చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. అయితే అక్కడితో అయిపోలేదు. నువ్వు విన్న వాగ్దానము, నువ్వు చదివిన దేవుని మాట సర్వశక్తి కలిగిన దేవుడని నువ్వు వింటూ ఉన్న వాగ్దానములన్నీ ఆయన చేయగలడు అని నువ్వు విశ్వసించాలి. నీవు ఆయన హృదయ లోతుల్లోనికి చూస్తే ఆయన సర్వశక్తి కల దేవుడు, దీనిని చేయగలిగిన సమర్థత ఆయనకుంది అని నువ్వు విశ్వసించగలగాలి. నీ నమ్మికే నీ ఆశీర్వాదము, నీ విశ్వాసమే నీ శరీరానికి స్వస్థత. అయితే ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు విశ్వసించలేకపోతున్నావా? సాతాను అనేక సార్లు నిన్ను నమ్మనీయడు, ఆయనపై ఆధారపడనీయడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు, దేవా, నిన్ను నమ్మడానికి కూడా నాకు చేత కావడం లేదయ్యా, విశ్వసించడానికి కూడా నాకు శక్తి చాలడం లేదయ్యా, విశ్వాసమునకు కర్త నడిపించేవాడా, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నమ్మడానికి నాకు శక్తిని అనుగ్రహించండి, నీవు నాకు సహాయము చేస్తే నిన్ను నమ్మగలుగుతాను దేవా, నేను స్థిరుడిగా ఉంటాను తండ్రి, స్థిరమైన దానిగా ఉంటాను ప్రభువా అని నీవు విజ్ఞాపన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు విన్న దేవుని వాక్యము మీ హృదయాన్ని తాకిందా? యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు అన్న ఈ మాటలు కేవలము వినడానికి మాత్రమే కాదు, ప్రతిస్పందించడానికి దేవుడిచ్చిన పిలుపు. మీ జీవితంలో మీరు నిరాశలో ఉన్నారా? మీ ప్రార్థనలు ఆకాశాన్ని తాకట్లేదనిపిస్తున్నాయా? పాపభారము, భయాలు, సందేహాలు మీ మనస్సును కట్టిపడేస్తున్నాయా? ఈరోజు దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు, మీకోసము నిలిచే ఒక నిరంతర యాజకుడు ఉన్నాడు అని. మీ కన్నీళ్లను గమనించే యాజకుడు, మీ బలహీనతలను తెలిసిన యాజకుడు, మీ తరఫున
తండ్రి సన్నిధిలో నిలిచే యాజకుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి, సహోదరుడా, మానవ సహాయము ఆగిపోయిన చోట దేవుని ప్రమాణము మొదలవుతుంది. మనుషుల ప్రేమ మారొచ్చు, కాని యెహోవా మాట ఎప్పటికీ మారదు. ఈ క్షణములో మీరున్న స్థానములోనే మోకరించి మీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకోనండి. మీ భారాలను ఆయన పాదాల వద్ద ఉంచండి. మీ విరిగిన కలలను, అలసిపోయిన విశ్వాసాన్ని, చల్లబడిన ప్రేమను ఆయనకు సమర్పించండి. ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన ప్రమాణము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితాన్ని నిలబెడుతుంది. ఆయన యాజకత్వము మీ భవిష్యత్తును భద్రపరుస్తుంది. ఇప్పుడు మనము ప్రార్థిద్దామా? ప్రభువా, నీ మాట నిజమని నమ్ముతున్నాము. నీవు మా జీవితాల్లో పనిచేయమని కోరుతున్నాము. నిరంతర యాజకుడవైన యేసు, మా హృదయాలను మీకు సమర్పిస్తున్నాము అని ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు మీ హృదయాలను ఆయనకు సమర్పించి ఆయన వైపు ఆశ కలిగి చూస్తే ఆయన తప్పక ఇదిగో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను పొందుకొనుటకు అటువంటి కృప దేవుడు మనకు దయచేలాగన ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న చోటే మీరు మోకరించగలిగినట్లయితే మోకరించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీ అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్నాను. మనమందరము కూడా హృదయపూర్వకముగా ఆయన వైపు చూద్దాం. మన కన్నులను ఆయన వైపు ఎత్తుదాం. ఆయన పాద సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఆయనను వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈరోజు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. అందును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేనును ఉంటానని వాగ్దానము చేశారు. ఈ సమయంలో మా మధ్యలో మీరున్నందుకే కృతజ్ఞత వందనాలు. మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఎంతమంది ఈరోజు ఆశతో ఉన్నారో, నీ కొరకు ఎంతమంది ఆశ కలిగి నీ వైపు చూస్తూ ఉన్నారో దేవా, మీరు నాకు కావాలి, నాలోనికి రండి, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీలో సంతోషము నేను పొందుకోవాలయ్యా, నీవు నేను కలిసి జీవించాలయ్యా, నేను ఒంటరిగా జీవించలేకపోతున్నానని ఎంతమంది ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది ఈరోజు నిన్ను ఆశ్రయిస్తున్నారో వారందరినీ ఇదిగో ప్రభువా, మాట తప్పని నీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యా, మాట ఇచ్చి నెరవేర్చే తండ్రి, ఎంతమంది జీవితంలో మీరు మాట ఇచ్చారో ప్రతి వ్యక్తి జీవితంలో అయ్యా మీరు ప్రారంభించిన కార్యాలను ముగిస్తున్నందుకై మీకే కృతజ్ఞతా వందనాలు. అయ్యా, ఇంతమంది జీవితాలలో అయితే మీరు వాగ్దానము చేశారో ప్రతి వాగ్దానము మీ పరిశుద్ధ నామమున నెరవేర్చబడునుగాక. ప్రతి వాగ్దానమును అయ్యా వారి జీవితంలో వారు పొందుకొందురుగాక. ఇంతవరకు మీరు చేసిన అనేక అద్భుత కార్యములను బట్టి వందనాలు. ఇక ముందు మీరు చేయబోతున్న అద్భుతమైన కార్యాలను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరు కూడా నిరాశతో ఉండకూడదు. ఎవరు కూడా నాయన నువ్వు కార్యము చేయలేదని నిరుత్సాహంతో ఉండకూడదయ్యా. చేయగలిగిన సమర్థుడవైన నిన్ను నమ్మాలి, విశ్వసించాలి. అనేక కార్యాలు పొందుకునేటటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఇంతమంది నమ్మి నిన్ను స్తుతిస్తున్నారో, స్తుతులపై ఆసీనుడా, స్తుతిస్తున్న వారందరి మధ్యలోనికి మీరు రండయ్యా. ఇదిగో నాయన, మా స్తుతులను అందుకోండి, మా ప్రార్థనలను మీరు అంగీకరించండి తండ్రి. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. మరి ముఖ్యంగా అయ్యా, ఇంతమంది బిడ్డలైతే సమస్యల్లో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో
వారందరూ కూడా మోకరించి నీ వైపు చూస్తున్నారో, నిన్ను ఆశ్రయిస్తున్నారో తండ్రి, ఎవరు ఏ బాధలో ఉండి మోకరించారో నీకు తెలుసు. ఎవరు ఏ కన్నీటితో ప్రార్థిస్తున్నారో నీకు తెలుసు తండ్రి. అయా, వారి అంతరంగాన్ని చూసే దేవుడవు. అయా, ఎవరు గ్రహించలేని విషయాలను కూడా మీరు గ్రహించే దేవుడవు. ఎవరు గ్రహించలేని బాధ కూడా మీరు గ్రహిస్తున్నారు. విడిపిస్తారని, ప్రతి సమస్య నుండి మీరు విడిపిస్తారని, ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతున్నందుకే వందనాలను చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. అయా, ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి గృహంలో మీరు ఉండండి తండ్రి. అయా, సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, లేవనెత్తండి, ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్న చిన్నారి బిడ్డలు నవీన, సత్యను, మేఘనాను, యశస్విని జ్ఞాపకము చేసుకోండి. ఆ రీతిగానే సహోదరుడు దయారత్నంను, మల్లికార్జున స్వామిని, సహోదరి పద్మను, జ్యోతిని, సహోదరి కళావతిని, సహోదరుడు జాంగీర్ కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరూ వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుతూ ఉండగా ఈ దినము మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత వారి శరీరాల్లో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని మీరు కాల్చివేసి అయా, బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, రీతిగానే కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న ఇదిగో నా తండ్రి సిద్ధు కొరకు, లక్ష్మణ్ కొరకు, ప్రవీణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి, ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, పక్షవాతము చేత బాధపడుతున్న సహోదరుడు రాంబాబు కొరకు, శివకృష్ణ కొరకు, సహోదరి గుణసుందరమ్మ కొరకు, సహోదరుడు బాలప్ప కొరకు, రంగన్న కొరకు, కృపాకరు కొరకు, జయకృష్ణ కొరకు, వెంకటేశ్వర్లు కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో మంచంపై ఉండి బాధపడుతూ ఉండగా నా తండ్రి, బిడ్డల శరీరాలను ముట్టండి నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత అయా వారిని స్పర్శించండి తండ్రి. బిడ్డ శరీరాలలో స్పర్శను కలిగించండి తండ్రి. లేచి అయా సాధారణ జీవితాన్ని గడిపే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. ఆ విధముగానే గుండె సంబంధిత వ్యాధి చేత బాధపడుతున్న సహోదరుడు పవన్ కొరకు ప్రార్థిస్తున్నాం. తెలియని అనారోగ్యముతో బాధపడుతున్న సహోదరి రత్న కొరకును, సహోదరి అనిత కొరకును ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలను ముట్టండి, లేవనెత్తండి. అయా, బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత, బంధకాలన్నిటి నుంచి కూడా విడిపించమని వేడుకొంచున్నాం. దేవ, 12 సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి చర్మ వ్యాధి చేత బాధింపబడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నీ ప్రియకుమార్తె సహోదరి మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను తాకండి, బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయమని వేడుకొంచున్నాం. దేవ, గ్లకోమా ద్వారా తన కంటిని కోల్పోయిన సహోదరుడు మహమ్మద్ కాసిం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుని జ్ఞాపకము చేసుకోండి. అయా, కోల్పోయిన దృష్టిని తిరిగి కుమారునికి మీరు కలిగించమని వేడుకొనుచున్నాం. దేవారీతిగానే నా తండ్రి, ఇదిగో ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న అయా, పేర్లు చెప్పబడని అయా వివిధ వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి, ప్రతి బిడ్డను ముట్టండి, ప్రతి బిడ్డను లేవనెత్తండి తండ్రి. అయ్యా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము చేసిన నీ వాగ్దానము ఈ బిడ్డలందరి జీవితంలో నెరవేరబడునుగాక. దేవారీతిగానే నా తండ్రి, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. అయా, రీతిగానే మంత్రశక్తులు, అయా సాతాను సంబంధమైనటువంటి తాంత్రిక శక్తుల ద్వారా బంధింపబడి ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాం. ప్రతి బిడ్డను నా తండ్రి ఈ రోజు మీరు దర్శించండి నాయన. వారిలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి బిడ్డలకు విముక్తిని, విడుదలను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఇదిగో ఈరోజు మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు
సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 8456376087 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.